హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 160 రివ్యూ. సత్యవతి, అదే చంటి వాళ్ళమ్మ, చంటి సొంత తల్లిదండ్రులు ఎవరో కనుక్కోవడం కోసము తనకు చంటి పుట్టినప్పుడు ఒక జమీందారు గారు ఇచ్చుంటారు కదా, అదే విజయమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. అక్కడ విజయమ్మ కూర్చొని ఉంటుంది హాల్లో. నమస్కారం అమ్మ అంటుంది. అప్పుడు విజయమ్మ, ఎవరమ్మా మీరు? ఇంతవరకు ఈ ఊర్లో మేము చూడలేదంటే, నేను కొన్నేళ్ల కిందట ఇదే ఊర్లో ఉండేదాన్నమ్మా. నాకు శ్రీరాములు గారు బాగా తెలుసు. ఒకసారి ఆయన్ని పలకరించి చూసి వెళ్దామని వచ్చాను అని చెప్తుంది. సరే రా, చూస్తూ రా అనేసి ఆ రూమ్లోకి తీసుకెళ్తుందనమాట. అక్కడ ఆయన నిద్రపోతున్నట్లుగా ఒక మంచం మీద పడుకొని అలాగే ఉంటారు. ఆయన కోమాలో ఉన్నారు కదా యాక్చువల్గా, ఆమెకు తెలియదు అనమాట. మా నాన్నగారు అని చూపిస్తుంది. ఆయన నిద్రపోతున్నారేమో, ఆయన లేచే వరకు నేను వెయిట్ చేసి తర్వాత ఒకసారి పలకరించి వెళ్తానమ్మా అంటుంది. ఆయన లేవరు అంటుంది. అదేంటమ్మా, ఎందుకు లేవరు? అని నిద్రపోతున్నారు కదా అంటుంది. ఆయన కోమాలో ఉన్నారు అని చెప్తుంది. కోమా అంటే ఏంటమ్మా అంటే, ప్రాణాలతో ఉన్నారు కానీ మనతో మాట్లాడరు అని చెప్తుంది. దాంతో చాలా దిగులు పడిపోతుందన్నమాట, నిరాశ పడిపోతుంది సత్యవతి. ఇక చంటి వాళ్ళ అమ్మా నాన్నల గురించి ఎలా తెలుసుకోవాలని బాగా బెంగ పెట్టుకుంటుంది. అప్పుడు విజయమ్మ మనసులో ఇలా ఆలోచించుకుంటుంది. 25 ఏళ్ల క్రితం మా నాన్నగారు ఆమెకు తెలుసు అంటే అప్పుడు జరిగిన విషయాలు కూడా ఆమెకు ఎంతో కొంత తెలిసి ఉంటుందని సత్యవతిని అడుగుతుందన్నమాట. మా నాన్నగారు 25 ఏళ్ల కిందట ఇలా పశ్చాత్తాపం వచ్చి మాట పడిపోయి ఇలా ఉన్నారు, అచేతనంగా ఉన్నారు అంటే, నువ్వు అప్పుడు మా నాన్నగారికి తెలుసు అంటే అప్పటి విషయాలు నీకేమైనా తెలుసా, గుర్తున్నాయా అని అడుగుతుంది. అప్పుడు సత్యవతి తడబడుతూనే 25 ఏళ్ల క్రితం అని స్టార్ట్ చేస్తుందనమాట. అప్పుడు విజయమ్మ చాలా ఉత్సాహంతో దగ్గరకు వస్తుంది. ఏంటి చెప్పు, 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది అనేసి. అప్పుడు సత్యవతి ఆలోచిస్తుంది. ఈమెకేదో చాలా అనుమానాలు ఉన్నట్టున్నాయి. స్పృహలో లేని వాళ్ళ తండ్రి గురించి నా దగ్గర కొత్త మనిషి దగ్గర అడుగుతోందంటే ఈమెకేదో అనుమానాలు ఉన్నాయి. నేను ఆ విషయం చెప్పకూడదు అని, ఊరికే అందరికీ సహాయం చేసే గుణం కదమ్మా, అందుకనే ఆయన గారిని చూడనొచ్చాను అని చెప్తుంది సత్యవతి. కానీ తను ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఆయన చంటి వాళ్ళ తల్లిదండ్రుల గురించి వివరాలు చెప్తారని మళ్ళీ విజయమ్మతో ఇలా చెప్తుందనమాట. నేను 25 ఏళ్ల క్రితం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే బ్రతుకు తెరువు కోసం వచ్చాను అంటుంది. నాకు ఈ ఊరిలో ఎటువంటి ఇల్లు కానీ వాకిలి కానీ ఏ ఆధారం కానీ లేదమ్మా, అందుకే ఏదైనా పని ఇస్తారా మీరు అంటుంది. ఏం పని చేయగలవంటే, ఏ పనైనా చేస్తానమ్మా అంటుంది. సరే, నేను వంట చేయగలవా అంటుంది. బాగా చేస్తానమ్మా అంటుంది. సరే, ఈరోజు నువ్వు వంట చెయ్యి, ఆ పనిదానం చూసి నేను నీకు ఏం కావాలో, ఎంత జీతం కావాలో ఇస్తాను అంటుంది. తర్వాత ఇక చంచలమ్మ ఇంట్లో సింధూర బావి దగ్గర కూర్చొని చాలా బాధగా దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. రవిబాబు చూసి, ఈ ఆడవాళ్ళు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటారో, ఎమోషనల్గా అంత వీక్ ఉంటారు, ఇలాంటి టైంలో మనం మంచి మాటలు చెప్పామంటే ఈజీగా నమ్మేస్తుంది అని వచ్చి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేస్తాడనమాట. ఉలిక్కిపడి సింధూర లేసి చేయి తీసేస్తుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు సింధూర, నేను ఇంతకు ముందు మనిషిలాగా లేను. ఇప్పుడు ఒకరి మనసు ఎందుకు బాధపడుతుందో, ఎందుకు కన్నీళ్ళు వస్తాయో ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాను. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు అంటాడు. పెళ్లి చూపుల్లో పెళ్ళికొడుకు అక్కడ ఉన్నంతసేపు నీ మొహంలో సంతోషం లేదు, ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు అతని మీద. నీకు ఆ అబ్బాయి నచ్చలేదని నాకు అర్థమవుతుంది, కానీ పెద్దమ్మకు అర్థం కాదు కదా ఆ విషయము. నీకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయని అత్తమ్మ గమనించలేదు. నీకు కూడా భర్త లేకుండా ఇన్ని రోజులు చాలా కష్టాలు పడ్డావు, ఇక మీదట కూడా అలాగే కష్టాలు పడాల్సి వస్తుందేమో, నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమైంది అంటాడు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని నేను అర్థం చేసుకోగలను, కానీ పెద్దమ్మకు మాత్రం ఈ మాట నేను నా నోటితో చెప్పలేను. కానీ ఈ పెళ్లి నువ్వు వద్దనుకుంటున్నా, కావాలనుకుంటున్నా, నీకు ఈ పెళ్లి విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా నేను నీకు భావన అవుతాను కదా, ఈ భావం ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు సింధూరా అని చేయి తీసుకొని చేతిలో చేయి వేసి ప్రమాణం చేసినట్టుగా చెప్తాడు. ఎటువంటి సహాయమైనా నేను నీకు చేస్తాను అని చెప్పేసి మెల్లగా జారుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు సింధూర బావా అని పిలుస్తుంది. అప్పుడు రవిబాబు, ఆహా, ఫస్ట్ టైం నన్ను పిలిచిందంటే బావా అని నాకు సింధూర సగం కనెక్ట్ అయిపోయినట్టే అనుకుంటాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు బావా అంటుంది. అప్పుడు రవిబాబు, ఒక రోజు శ్రావణ మాసం రోజు శ్రావణ పూజ శుక్రవారం కూడా నా కోసం పూజ చేసింది, ఎవరికి తెలియకుండా. నేను మారాను అనుకుని నన్ను ఇష్టపడుతుందేమో, అందుకే ఈ పెళ్లి కూడా ఇష్టం లేదని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎందుకు ఏమిటని వివరాలు ఏమి కనుక్కోకుండా, నీ మనసులో ఏముందో నాకు బాగా అర్థమైంది సింధూర, ఈ పెళ్లి నేను ఎట్లయినా ఆపేస్తాను, నీకోసం నీ బావ ప్రాణాలైనా ఇస్తాడని గుర్తుపెట్టుకో అంటాడు. ఈ పెళ్లిని నేను ఎలాగైనా ఆపేస్తాను, ఈ పెళ్లి అస్సలు జరగదు, నువ్వేం టెన్షన్ పడుకో అని సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత చక్రం బాబాయ్ సింధూర దగ్గరికి వచ్చేసి, నిన్న పెళ్లి చూపులు జరిగాయి, ఆ అబ్బాయి కానీ ఒప్పుకుంటే మీ పెళ్లి జరిగిపోతుందమ్మా, ఆల్రెడీ మీ మెడలో తాళి ఉంది, ఎలా ఇప్పుడు ఆ పెళ్లి ఆపపోతారు అని అడుగుతాడు. అప్పుడు ఇంకా సింధూర ఒక నిర్ణయం తీసుకున్న దానిలాగా చెప్తుందన్నమాట. నేను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని ఆ పెళ్లి కొడుకుతోనే చెప్తాను బాబాయ్ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత చెంచలమ్మ చెన్నకేశవులు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. చెంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం ఈ కాలంలో చాలా కష్టంగా ఉందండి అని అంటుంది. ఎలాగైతేనేం కౌశిక్ చాలా మంచివాడు, సింధూరకు తప్పకుండా నచ్చుతాడండి, ఈ పెళ్ళి అయిపోతే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెన్నకేశవులు గారితో చెప్తుంది చెంచలమ్మ. తర్వాత ఉదయాన కౌశిక్ అదే కొత్త పెళ్లి కొడుకు ఊరు చూడడానికి వెళ్ళాలనుకుంటాడు అనమాట. జాగింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఎవరిని పిలిచినా మేము రాలేము, మాకు జాగింగ్ వద్దు అంటారు. తర్వాత చంటిని పిలుస్తాడు. రా చంటి, నాతో వ్యాయామం చేస్తూ అలాగే ఊరంతా చూపిస్తూ అనేసి చంటిని బలవంతంగా తీసుకెళ్తాడు. అప్పుడు సింధూర చూసి, నాకు ఇంతకంటే మంచి అవకాశం రాదు, నేను ఎలాగైనా కౌశిక్ని కలిసి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి అనుకుని తను కూడా వెనకాల వెళ్తుంది.
వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉంటారు. సింధూర వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. చాలాసేపటికి వాళ్ళు ఒక చోట దిగి అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు కౌశిక్. పక్కన చంటి ఉంటాడు. అక్కడికి వెళ్తుందనమాట. మరి కలిసి ఏమైనా మాట్లాడుతుందో ఏమో ఎపిసోడ్ అయిపోతుంది ఈ లోపల. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా డిఫరెంట్గా చూపిస్తారనమాట. ఈరోజు ఎంతో ఎక్సైటింగ్గా ఉంటుంది. సింధూర వెళ్ళి చంటిని కౌగిలించుకొని, చంటి నువ్వు లేకుండా నేను బ్రతకలేను చంటి అని చెప్తూ ఉంటుంది. అమ్మాయి గారు వదలండి అని భయపడుతూ ఉంటాడు చంటి. అప్పుడు పైన బాల్కనీలో ఉంటే ఆ కొత్త పెళ్లి కొడుకు కౌశిక్ చూసేస్తాడనమాట వాళ్ళని. నెక్స్ట్ డే తర్వాత పొద్దున్నే మాట్లాడతాడు అనమాట చంచలమ్మ గారితో డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో మాట్లాడాలన్నట్టుగా అందరినీ పిలిపిస్తాడు. ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.